ఓకేనా? ఇక్కడ వర్క్ పీస్ యొక్క ఎడ్జ్ సెట్ చేస్తున్నాం. వర్క్ పీస్ యొక్క ఎడ్జ్ లో సెట్ చేస్తున్నాం. దీన్ని ఎడ్జ్ అంటారు. ఈ పాయింట్స్ ఎడ్జ్. ఓకేనా? ఇప్పుడు ఈ పాయింట్స్ ఇలా కంప్లీట్గా ఇలా మ్యాచ్ అయితే ఇది ఎడ్జ్ జాయింట్. ఇక్కడ 90 degrees ఆఫ్ యాంగిల్ ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 90. కార్నర్ 90. కార్నర్ మీనింగ్ ఏంటి? సేమ్ ఇలానే చేస్తున్నాం, కాకపోతే ఎడ్జ్లో కాదు, కార్నర్ని కలిపాం. ఓకేనా? ఇప్పుడు ఈ కార్నర్స్ని కలిపాం. ఓకేనా? ఇది కార్నర్. ఇది ఎడ్జ్. కార్నర్ కి ఎడ్జ్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. కార్నర్ కి ఎడ్జ్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇక్కడ కార్నర్స్ అంటే ఇలా గ్యాప్ వచ్చింది. ఎడ్జ్ అంటే ఇక్కడ గ్యాప్ ఉన్నా దీని ఎడ్జ్ మీద సమానంగా ఫిక్స్ చేస్తుంది. కార్నర్ అన్నప్పుడు ఇది రెండింటిని వచ్చే గ్యాప్ ఆల్రెడీ వచ్చింది. ఇది ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి రెండు జాయింట్స్, ఎడ్జ్ కార్నర్. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా? టీ జాయింట్. టీ జాయింట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి ఇక్కడ 90 degrees యాంగిల్ వస్తుంది. అవునా? అక్కడ వస్తుంది. నెక్స్ట్ ల్యాబ్ జాయింట్. ల్యాబ్ జాయింట్ అనేది ఓవర్ ల్యాబ్. ఒక వర్క్ పీస్ పైన ఇంకో వర్క్ పీస్ ఇలా అవుతుంది. ఇక్కడ వెళ్ళి కొడతాం, ఇక్కడ వెళ్ళి ఈ జాయింట్ ఇక్కడ కొడతాం, ఇక్కడ ఎడ్జ్ జాయింట్కి ఇక్కడ కొడతాం. ఓకే? ఎడ్జ్ జాయింట్ వచ్చేసి ఇక్కడ కొడతాం, జస్ట్ ఒక టాప్ వేస్తాం. నెక్స్ట్ కార్నర్ జాయింట్కి ఇదంతా వెళ్ళింది, ఇదంతా కూడా వెళ్ళేది. సో ఇట్లా ఎన్ని జాయింట్ వచ్చినాయి? కార్నర్, ఎడ్జ్, సి, ల్యాబ్. ఇంకేముంది? బట్ జాయింట్. బట్ జాయింట్ రెండు కూడా సమానమైన ప్లేన్లో ఉంటాయి. రెండు వర్క్ పీస్లు కూడా సమానంగా ఉంటాయి. దాన్ని ఏం జాయింట్ అంటాం? బట్ జాయింట్. ఇది వచ్చేసి మన కామన్ వెల్డింగ్, 5 వెల్డింగ్ కామన్ జాయింట్స్. ఇప్పుడు జాయింట్స్ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఈ జాయింట్స్ కి వెల్డింగ్ పొజిషన్స్ ఉంటాయి. వెల్డింగ్ పొజిషన్ ఏం పొజిషన్స్ చెప్పండి? వెల్డింగ్ పొజిషన్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. వెల్డింగ్ పొజిషన్స్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. వెల్డింగ్ పొజిషన్స్ वर्टिकल ओवरहेड ఓకేనా? గుర్తున్నాయి అప్పుడు? ఇది నేను షార్ట్ కట్ మెథడ్లో
ఇంకోటి ఉంటుంది ఓకేనా? దీంట్లో ఏం చెప్పానంటే బ్లూ వైల్డ్ ఫిల్లెట్ వైల్డ్ అని చెప్పారు. అవునా? ఇప్పుడు ఫ్లాట్, హారిజాంటల్, వర్టికల్, ఓవర్. ఇప్పుడు ఈ ఫ్లాట్ పొజిషన్ అంటే ఏంటి? దీంట్లో నేను చెప్పాను ఇక్కడ వెల్లింగ్ పొజిషన్స్ మనకు 1G 2G 3G 4G 5G 5G ఇవి ఓకేనా? మళ్ళీ ఇక్కడ 1S 2S 3S 4S. ఇప్పుడు ఇది దీంట్లో డిఫరెన్స్ ఏంటిదా? ఏం గుర్తుంది చెప్పండి మీకు? 1G 2G 3G 4G 1F 2F 3F 4F. ఈ వెల్డింగ్ పొజిషన్స్ కి డిఫరెన్స్ ఏమైనా ఐడియా ఉందా? మీరు నోట్స్ వీడియో చూసుకుంటూ రాస్తున్నారు, అది యూట్యూబ్లో చూసుకుని రాసాను. ఇప్పుడు చదివండి, వినండి, మర్చిపోయారు. 1G 2G 3G 4G ఓకేనా? 1G 2G 3G 4Gలో వెల్డింగ్ పొజిషన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా? చూస్ చేసినారా? ఆఫ్లో పెట్టు. ఫ్లాట్ అంటే 1G ఇది ఇట్లా హారిజాంటల్, 3F అంటే ఇట్లా, 4G అంటే నుంచి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినవి 1G 2G 3G 1G అంటే అట్లా 4G 1F 2F 3F పర్మనెంట్ జాయింట్ అంటారా? అన్ని పర్మనెంట్ జాయింట్. సో పొజిషన్స్ ఇవి 1F 2F అంటే ఇక్కడ మనకు 1 2 3 4 ఇవి వెల్డింగ్ పొజిషన్స్ అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని నేను ఏమో రాసిన అంటే 1G అని రాసిన 1F అని రాయాలి. 1F అని రాయాలంటే రాస్తాను. ఇక్కడ 1G రాసిన 1F రాయని చెప్పారు, ఇది రాయకూడదు. ఇక్కడ 1F రాశారు, 1G రాయకూడదు. ఎందుకని? ఎందుకంటే కనబడుతుంది సార్. G అంటే గ్రూప్, F అంటే ఫ్లాట్, ఫిల్లెట్. గ్రూ వెల్డింగ్ కి మనం ఒక గాడి లాగా క్రియేట్ చేయాలి. ఫిల్లెట్ వెల్డింగ్ కి అవసరం లేదు, డైరెక్ట్. సో అంటే ఇక్కడ బడ్ జాయింట్ చేసేటప్పుడు నేను వీ గ్రూని ప్రిపేర్ చేసి వెల్డింగ్ బీడింగ్ అనేది ఆ గ్రూలో
ఫిల్ చేస్తూ వచ్చిన గ్యాప్ లో, అంటే రెండు వర్క్ పీస్లు కూడా ఇట్లా స్లోప్ కటింగ్ ఉంది. ఈ స్లోప్ కటింగ్ ఈ గ్రూవ్ లో వెల్డింగ్ అనేది ఎలక్ట్రోన్ కరిగించి ఫిల్ చేశా కాబట్టి దీన్ని గ్రూవ్ వెల్డింగ్ అంటున్నా. 1G మీన్స్ వెల్డింగ్. టీ జాయింట్ కి ఎక్కడ గ్రూవ్ ప్రిపేర్ చేయాలి, రెండు పీసులు కూడా ఇది ఒకదానిపైన ఒకటి ఇట్లా అంటించేస్తాం, అక్కడ గ్రూవ్ అనేది లేదు. అలా గ్రూవ్ తయారు చేయకుండా ప్రిపేర్ చేయకుండా వెల్డింగ్ చేసేదాన్ని ఫిల్లెట్ వెల్డింగ్ అంట. ఫిల్లెట్ వెల్డింగ్ ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ గ్రూ వెల్డింగ్, వాట్ ఈస్ ఫిల్లెట్ వెల్డింగ్? 1G అంటే ఏంటి, 1F అంటే ఏంటి? 1G అంటే G ఫర్ గ్రూ, 1F అంటే ఫిల్లెట్ వెల్డింగ్. ఇప్పుడు 1G 2Gని ఇప్పుడు ఏం చేస్తాం అంటే G అంటే గ్రూ వెల్డింగ్, F అంటే ఫిల్లెట్ వెల్డింగ్. 1 అనేది ఫ్లాట్ పొజిషన్, 1 అంటే ఎంత, 2 అంటే హారిజాంటల్, 3 అంటే వర్టికల్, 4 అంటే ఓవర్ హెడ్. సో ఇప్పుడు 1 అంటే ఏంటో అర్థమైందా? 1 అంటే ఫ్లాట్ పొజిషన్, 2 అంటే హారిజాంటల్ పొజిషన్, 3 అంటే వర్టికల్ పొజిషన్, 4 అంటే ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ పొజిషన్. దీనికి నేను షార్ట్ కట్ ఏం రాసా? FHVO. FHVO అని 4 గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. FHVO గుర్తుపెట్టుకుంటే F ఫర్ ఫ్లాట్, H ఫర్ హారిజాంటల్, V ఫర్ వర్టికల్, O ఫర్ ఓవర్ హెడ్. షార్ట్ కట్ మెథడ్ లో FHVO అని చెప్పా, అది మ్యాటర్ అన్నమాట. ఇప్పుడు 2G అంటే ఎలా ఇస్తాం మరి? 2G ఏం లేదు, ఇదిగానే ఉన్నది. సో ఇక్కడ హారిజాంటల్ లో వెల్డింగ్ ఉంది అంతే కదా? చూడండి ఇక్కడ అక్కడ వర్క్ పీస్ ఎలా ఉంది, హారిజాంటల్ గా ఉంది. వీళ్ళు బీడింగ్ హారిజాంటల్ ఇచ్చింది. సో కాకపోతే ఇది హారిజాంటల్. సో వర్క్ పీస్ ని వర్టికల్ గా నిలబెట్టాం, బీడింగ్ ని హారిజాంటల్ ఇచ్చినాం. వర్క్ పీస్ వచ్చేసి వర్టికల్ డైరెక్షన్ లో ఉంటే బీడింగ్ వచ్చేసి హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంది. దీన్ని మనం 2G అంటాము. 2G మరి 3G అంటే ఇదే దాన్ని Sapagi bersama. This is 3G. That is known as Yes, sir. and is drawing advantage. 2G కి 3G కి తేడా ఇప్పుడు కావడదని చూడు. అవును సార్, ఏమో హారిజాంటల్ గా ఏమో వర్టికల్ గా. వాళ్ళు ఇప్పుడు వర్క్ పీస్ ఎట్లుంది, వర్క్ 3G పొజిషన్ లో వర్క్ పీస్ డైరెక్షన్ ఏంటి, హారిజాంటల్ సైడ్ నిలబెట్టారు. వర్క్ పీస్ హారిజాంటల్ గా మన వర్టికల్ గా ఉంది, బీడింగ్ వర్టికల్ గా ఉంది. ఇక్కడ వర్టికల్ డైరెక్షన్ లో వర్క్ పీస్ ఉంది, హారిజాంటల్ డైరెక్షన్ లో బీడింగ్ 2G. ఇక్కడ రెండు వర్టికల్ గా ఉంటాయి. ఇది 3G అలా ఉంటుంది. మరి 4G అంటే ఓవర్ హెడ్.
అలా గీయచ్చా మరి మనం డ్రాయింగ్ గీయచ్చని కదా ఎట్లా గీస్తాను గట్టి చెప్పరా మూడు తీసి సార్ 4 3 ఉంటుంది కాబట్టి వేరే గీయాలి ఓవర్ హెడ్ పొజిషన్ అంటే ఏమనుకోవాలి మనం ఓవర్ హెడ్ పైకి చేయడం పై డైరెక్షన్ చేయడం ఓకేనా ఇప్పుడు మనం అందుకే వర్క్ పీస్ని పైన గ్రిప్ ఉంటాయి పైకి వెళ్ళి కొట్టే పద్ధతులు అన్నీ కూడా మనం ఓవర్ హెడ్ పొజిషన్లో అంటాం ఇది 4 ఓవర్ హెడ్ 4G ఓకేనా దీంట్లో ఫిల్లెట్ వెల్డ్ ఓవర్ హెడ్ అంటే ఏం చేస్తారు ఈ జాయింట్ని రివర్స్ రివర్స్ వస్తుంది పైకి ఓవర్ హెడ్ సో దీన్ని 4F అంటాం 4F అంటే ఓవర్ హెడ్ లాస్ మనకి ఇట్లా ఈ వెల్డింగ్ పొజిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక వెల్డర్కి వెల్డింగ్ పొజిషన్స్ అనేది మర్చిపోకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ 1F అంటే ఏంటిది F అంటే ఏంటి Fని ఏమంటారు 1G 2G 3Gలో 1F 2Fలో F అంటే ఏంటిది ఫిల్లెట్ ఇదే కదా ఫిల్లెట్ అనేది గట్టిగా ఫిల్లెట్ 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 F ఫర్ ఫిల్లెట్ G అంటే గ్రూ గట్టిగా అనండి గ్రూ వెల్ F ఫర్ ఫిల్లెట్ వెల్ గట్టిగా ఫిల్లెట్ వెల్ సో ఇది మనకు వెల్డింగ్ పొజిషన్స్